Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. So, ఇవాల్టి వీడియోలో మనం check whether 6 power n can end with the digit 0 for any natural number n. Exercise number 1.2లో థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్వశ్చన్, ఇక్కడ మీరు క్వశ్చన్ని గమనించినట్లయితే check whether 6 power n can end with the digit 0. End with the digit అంటే లాస్ట్ డిజిట్ అని అర్థం. లాస్ట్ డిజిట్ ప్లేస్ వాల్యూ ఏంటి? యూనిట్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి 657 లేదా 3825. 3825 ఎండ్స్ విత్ 5. ఓకేనా? అంటే యూనిట్స్ ప్లేస్ ఈజ్ 5, వన్స్ ప్లేస్ ఈజ్ 5, ఒకట్ల స్థానం 5 అని అర్థం. అదేవిధంగా ఈ క్వశ్చన్కి వచ్చేసరికి 6 పవర్ n అనేటటువంటి ఒక నెంబర్ని నెంబర్ ఫామ్లో రాస్తే 6 పవర్ n అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఆ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉండేటటువంటి నెంబర్ని మనం నెంబర్ ఫామ్లో రాసినట్లయితే ఆ నెంబర్లో ఉండేటటువంటి లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ డిజిట్ 0 అవుతుందా కాదా చెక్ చెయ్యి అని అడిగారనమాట. ఇక్కడ n అంటే ఏంటి అంటే ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో n అనేది ఒక న్యాచురల్ నెంబర్. n ప్లేస్లో నువ్వు ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకో, నీకు 6 పవర్ n అనేటటువంటి వాల్యూ నీకు 0తో ఎండ్ అవుతుందా అంటే 6 పవర్ n యొక్క వాల్యూలో ఉండేటటువంటి వన్స్ ప్లేస్ 0 అవుతుందా కాదా చెక్ చేయన్నాడు. చెక్ చేద్దాం రండి. ఓకే, సో n మీన్స్ ఎనీ న్యాచురల్ నెంబర్ అన్నాడు కదా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్ కాబట్టి n ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే 6 పవర్ n ఏమవుతుంది? 6 పవర్ 1 అవుతుంది. దాని వాల్యూ 6. సో ఇక్కడ ఎండ్స్ విత్ 6 ఓన్లీ. అదేవిధంగా ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నట్లయితే 6 పవర్ n వాల్యూ 6 పవర్ 2 అవుతుంది. 6 పవర్ 2 అంటే 36. 6 ఇంటూ 6 36. ఓకే, ఇక్కడ 36 ఈజ్ ఎండ్స్ విత్ 6. ఆ యూనిట్స్ ప్లేస్ కింద అండర్లైన్ చేస్తున్నాను, మీరు నోట్ చేసుకునేటప్పుడు అండర్లైన్ చేయొద్దండి. ఓకే, అదేవిధంగా ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నట్లయితే 6 పవర్ n ఈజ్ ఎండ్స్ విత్ 6 పవర్ 3 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6. 6 ఇంటూ 6 వాల్యూ 36 అయింది. దానికి ఇంటూ 6. 6 6 ఆర్ 36, 6 3 ఆర్ 18 ప్లస్ 3 దట్ ఈస్ 21, 216. మనం ఇక్కడ గమనిస్తే ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది 6 పవర్ n. ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో 4 తీసుకున్నాం అనుకో, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో ఉన్న యూనిట్స్ ప్లేస్ కూడా 6. 5 తీసుకున్నా సరే ఆ నెంబర్లో ఉన్న యూనిట్స్ ప్లేస్ 6. అదేవిధంగా ఏ నెంబర్ అయినా తీసుకోండి, 6 పవర్ ఎంత అయినా తీసుకోండి, దట్ నెంబర్ ఈజ్ ఎండ్స్ విత్ 6 ఓన్లీ. కానీ వాళ్ళు ఏమని అడిగారు? ఎండ్స్ విత్ 0 అన్నాడు. ఓకే, 0తో ఎండ్ అవుతుందో కాదా చెక్ చేయన్నాడు. సో 6 పవర్ ఎనీ న్యాచురల్ నెంబర్, దట్ నెంబర్ ఈజ్ ఎండ్స్ విత్ 6 ఓన్లీ. ఓకే, సో ఫైనల్గా ఏం రాస్తాం? 6 పవర్ n ఈజ్ ఎండ్స్ విత్ 6 ఓన్లీ ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. ఓకే, అలా రాసేస్తే సరిపోతుందన్నమాట. మోస్ట్లీ ఈ క్వశ్చన్ని మీకు 1 మార్కుకి అడగడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ వై 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అండ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్. అంటే ఇదంతా సాల్వ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది మనకి. అదేవిధంగా ఈ మొత్తాన్ని 7 నుంచి ఆ 5 వరకు మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఈ రెండు నెంబర్స్ కూడా కాంపోజిట్ నెంబర్స్ అంట. ఎందుకు అవి కాంపోజిట్ నెంబర్స్ ప్రూవ్ చేయమని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్కి కాంపోజిట్ నెంబర్స్కి ఉండేటటువంటి ఆ డిఫరెన్స్ ఒకసారి చూసినట్లయితే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 2ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 1 మాత్రమే.
ఓకేనా. అదేవిధంగా 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 క్యాన్ బి రిటన్ యాజ్ 3 into 1. కానీ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు మనకి. కాబట్టి 4ని ఎన్ని రకాలుగా రాయొచ్చు, 2 into 2 ఒక ఆప్షన్, 4 into 1 ఒక ఆప్షన్. ఓకేనా. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 క్యాన్ బి రిటన్ యాజ్ 5 into 1 ఓన్లీ. 6 ప్రైమ్ నెంబర్ కాదు, 6ని ఎలా రాయొచ్చు, 2 into 3, అదేవిధంగా 3 into 2, 6 into 1. ఇప్పటికే మీకు అర్థమైంటుంది ప్రైమ్ నెంబర్స్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. 2 ఒక ప్రైమ్ నెంబర్, 3 ఒక ప్రైమ్ నెంబర్, 5 ఒక ప్రైమ్ నెంబర్. ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మీరు గమనించినట్లయితే ఆ నెంబర్ ఇంటూ 1, దట్ నెంబర్ ఇంటూ 1. అది ఆ ఆప్షన్ తప్ప ఇంకొక ఆప్షన్ మనకు లేదు మీరు గమనించినట్లయితే. కానీ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి 4 into 1తో పాటు ఇంకొక ఆప్షన్ రావడం జరిగింది. అదేవిధంగా 6 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి 6 into 1తో పాటు 2 ఆప్షన్స్ మనకి రావడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఈ కాన్సెప్ట్ని అప్లై చేసే ఈ ఇచ్చినటువంటి రెండు నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని మనము ప్రూవ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ చూడండి, 7 into 11 into 13 plus 13. ఫస్ట్ నెంబర్ అది 7 into 11 into 13 plus 13. ఇది కాంపోజిట్ నెంబర్ అని ఎలా ప్రూవ్ చేస్తామంటే 7 into 11 into 13 ప్లస్ 13. ఈ ప్లస్ 13ని 13 into 1 అని రాసుకుంటాను, ఎందుకంటే ఇంటూ 1 అంటే మళ్ళీ మనకు సేమ్ వాల్యూనే వస్తుంది కాబట్టి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ రెండు టర్మ్స్లోనూ ఏం కామన్ ఉంది, 13 కామన్ ఉంది. సో 13 ఇంటూ ఇంకేం మిగిలింది, 7 into 11 ప్లస్ 13 కామన్ ఉంది కాబట్టి 1 మిగిలింది. మనం ఇక్కడ గమనించినట్లయితే 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. సో 13ని ఇప్పుడు మీరు గమనించినట్లయితే రఫ్ వర్క్ చేస్తారు చూడండి, 13ని 13 into 1 అని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 13 into 2 అని తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు 13 2s are 26 కాంపోజిట్ నెంబర్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే 13 into ఈ వాల్యూ ఉంది చూసారా, ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే 1 వచ్చింది అనుకోండి, దేర్ఫోర్ 13 into 1 అయిపోతుంది. 13 into 1 అంటే ఏంటి, ఆ టోటల్ వాల్యూ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ప్రైమ్ నెంబర్ into 1 అగైన్ వీ గాట్ ద ప్రైమ్ నెంబర్. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే 7 into 11 ప్లస్ 1 సాల్వ్ చేసినట్లయితే 7 11s are 77 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 78. 78 వచ్చింది కానీ 1 రాలేదు. అంటే 13 into 1 వచ్చునుంటే ఆ టోటల్ వాల్యూ ఫైనల్గా మనకి ప్రైమ్ నెంబర్ అని చెప్పిండే వాళ్ళము. కానీ ఈ టోటల్ వాల్యూ 78 రావడం జరిగింది. 78 అనేది నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి అంటే ఈ టోటల్ వాల్యూ రిప్రజెంట్స్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఈ వాల్యూ నుంచే కదా ఈ 13 into వచ్చింది, అంటే ఇది కాంపోజిట్ నెంబర్ అయినప్పుడు ఇది కూడా కాంపోజిట్ నెంబరే అవుతుంది. దట్ ఈస్ 7 into 11 into 13 plus 13 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఓకే, ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఓకే, ఆ తర్వాత మనం ఇంకో క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేద్దాం. ఇందులోనే ఉండేటటువంటి సెకండ్ క్వశ్చన్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఓకే, ఇది కూడా ఇదే వేలో మనం సాల్వ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఓకే, సో ఈ 5ని 5 into 1 అని రాసుకుందాం. ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఎందుకంటే ప్లస్ ఉంది మధ్యలో కాబట్టి. సో 5ని కామన్ తీసినట్లయితే ఏమొస్తుంది, 7 into 6 into 5 కామన్ కాబట్టి 4 into 3 into 2 into 1 ప్లస్ 5 కామన్ ఉంది కాబట్టి 1. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 5 అనేది ప్రైమ్ నెంబర్. ఏ ప్రైమ్ నెంబర్ ఇంటూ 1 బికమ్స్ అగైన్ వై గాట్ ద ప్రైమ్ నెంబర్. అంటే దాని అర్థం ఏమి, నేను కానీ ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ 1 అని ప్రూవ్ చేశాను అనుకోండి, సో 5 into 1 అవుతుంది, టోటల్గా 5 వస్తుంది, అంటే ఫైనల్ ఆన్సర్ ప్రైమ్ నెంబర్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడే తెలిసిపోతుంది 1 రాదు అనేసి. 7 into 6, సో వచ్చిన ఈ మొత్తం ఆన్సర్ 1కి అయితే ఈక్వల్ కాదు. ఓకే, దట్ ఈస్ 7 into 6 into 4 into
into 3 into 2 into 1 plus 1 is not equals to 1. ఈ టోటల్ వాల్యూ 1కి అయితే ఈక్వల్ కాదు. ఒకవేళ 1కి ఈక్వల్ అయ్యేటట్టుంటే 5 into 1 అయ్యేది, 5 అయ్యేది, ప్రైమ్ నెంబర్ అయ్యేది. కానీ ఇది 1కి ఈక్వల్ కాదు, మోర్ దెన్ 1 అవుతుంది, గ్రేటర్ దెన్ 1. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ అని అయితే మనము చెప్పొచ్చు అన్నమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే, సో how will you show that 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number? Same as previous question. Okay, మనం ఇక్కడ గమనించినట్లయితే 17 into 11 into 2. Okay, 17 into 11 into 2 plus 17 into 11 into 5, 17 into 11 into 5. రెండిట్లోనూ మనం గమనించినట్లయితే 17 into 11, 17 into 11 కామన్గా ఉంది. 17 into 11ని కామన్ తీసినట్లయితే 2 plus 5 అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడే అర్థమైంది 17 into 11, 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, అండ్ 2 plus 5, 7 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఓకే, ఒక 2 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే చాలు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ కాంపోజిట్ నెంబరే వస్తుందన్నమాట. సో ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ కూడా 17, ఫర్ ఎగ్జాంపుల్ 17 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో ఈ 11 into 7 వాల్యూ కానీ మనకి 1 అయినట్లయితే మనము దేర్ ఫోర్ ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకేనా, హియర్ 11 into 7 ఈజ్ గ్రేటర్ దెన్ 1, 1 కన్నా ఎక్కువ కాబట్టి దిస్ టోటల్ బికమ్స్ ఏ కాంపోజిట్ నంబర్ అని అయితే మనము లాస్ట్ స్టెప్గా రాసేస్తే సరిపోతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే హౌ విల్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100? ఆల్రెడీ మీరు థర్డ్ క్వశ్చన్ చూసారు, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్, చెక్ వెదర్ 6 power n ఎండ్స్ విత్, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూడండి లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100? 6 power 100లో వచ్చేటటువంటి లాస్ట్ డిజిట్ ఏంటి? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు హాఫ్ మార్క్ క్వశ్చన్లు ఎగ్జామ్లో అడగడం, జస్ట్ ఒక ఆన్సర్ రాస్తే సరిపోతుంది, ఒక 1 word ఆన్సర్, ఇది సింగిల్ డిజిట్ రాస్తే సరిపోతుంది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది 6 power n ఎండ్స్ విత్ 6 ఓన్లీ, కాబట్టి n ప్లేస్లో 100 ఉంది. సో n ప్లేస్లో నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, ఏ నెంబర్ అయినా అంటే ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకో. సో ఎండ్స్ విత్ ద డిజిట్ 6 ఓన్లీ. సో 6 power 100 ఈజ్ ఆల్సో ఎండ్స్ విత్ 6 power 100కి చాలా పెద్ద నెంబర్ రావచ్చు, ఎంత పెద్ద నెంబర్ అయినా రాని లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ కానీ మీరు అడిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో కూడా ఇది 6th క్వశ్చన్ అనుకోండి. సో క్వశ్చన్ నెంబర్ వేసి, ఓకే, క్వశ్చన్ నెంబర్ వేసి క్వశ్చన్ నెంబర్ 6 అనుకోండి, 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ వేసి ఆన్సర్ ఈజ్ 6. సో 6 power 100 కాదు, 6 power ఎంత ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకోండి, దట్ నెంబర్ ఈజ్ ఎండ్స్ విత్ 6 ఓన్లీ. ఓకే, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.